హల్లెలూయా. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎన్నవ రోజు మనం ప్రవేశించాము? 5వ రోజు ప్రవేశించాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 5 అన్న వెంటనే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? 5 రొట్టెలు 2 చేపలు అంటారు. ఇంకా 5 అనగా పంచగాయ. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పొందిన పంచగాయాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇంకో చెప్తా అన్నారు 5 రకాల పరిచర్యలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా కొన్ని సంఖ్యలకు మరి కొన్ని సంఖ్యలు వచ్చినప్పుడు దాని గురించి మనం తెలుస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి చిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేమంట? యెహోషాపాతు రాజు. హల్లెలూయా. ఈ రాజు ఎవరికి రాజు అంట? యూదాకు రాజు. హల్లెలూయా. ఎవరికి రాజు చెప్పండి? యూదాకు రాజు కదా. ఈ యొక్క యెహోషాపాతు రాజు కూడా ఎటువంటి వాడంటే యథార్థవంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. యెహోషాపాతు రాజు ఎటువంటి వాడుగా ఉన్నాడు చెప్పండి? యథార్థవంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. ఈ యొక్క యెహోషాపాతు రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఇక యెహోషాపాతు రాజు దేవుని మీద ఆనుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రతి విషయంలో ఇక యెహోషాపాతు రాజు ఎవరి మీద ఆనుకునేవాడుగా ఉన్నాడంటే దేవుని మీద ఆనుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందును బట్టి యెహోషాపాతు రాజు జీవితంలో అనేకమైన విజయాలను మరి చూచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇటువంటి రాజుగా ఉంటున్న ఆ యెహోషాపాతు మరి అన్ని యుద్ధాలలో దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క యెహోషాపాతు రాజు ఏమవుతున్నాడంటే భయపడుతూ ఉన్నాడు. అందుకు యెహోషాపాతు భయపడి. హల్లెలూయా. దేనికి భయపడుతున్నాడంటే ఇక యెహోషాపాతు రాజు ఒక వర్తమానం వచ్చింది. అదేమంటే 3 రాజ్యాల వాళ్ళు యెహోషాపాతు రాజు మీదికి దండెత్తి వస్తున్నట్లుగా మరి వర్తమానం రావడం జరిగింది కదా. మొదటి వచనం చదువుకుంటాం. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయాబీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక రాజ్యము కాదు, 2 రాజ్యాలు కాదు, 3 రాజ్యాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకరు యుద్ధానికి వస్తే యుద్ధం చేసి గెలచడం చాలా కష్టం. హల్లెలూయా. మరి ఒకరు కాదు, 2 కాదు, ఎన్ని రాజ్యాల వాళ్ళు వస్తున్నారంటే యెహోషాపాతు మీదకి?
3 రాజ్యాల వాళ్ళు మరి వస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఒక వ్యక్తి వస్తే జయించడానికి వెనక ముందు చూసేది ఉండదు. అయితే 2 లేకుండా 3 వ్యక్తులు మరి మరి యుద్ధానికి వస్తే, లేకుంటే పోట్లాటకు వస్తే మరి కొంచెము భయపడేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే 3 రాజ్యాల వాళ్ళు వచ్చారు. మనిషి మాత్రుడుగా మరి యెహోషాపాతు రాజు ఏమయ్యాడంట? భయపడ్డాడు. హల్లెలూయా. భయపడిన యెహోషాపాతు రాజుకు ఒక నిరీక్షణ మరి ఉంది. హల్లెలూయా. ఏముందంట? ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమంటే, నేను నా దేవుని దగ్గర విచారణ చేస్తే, నా దేవుని దగ్గర నేను విచారణ చేస్తే, ప్రార్థన చేస్తే, దేవుడు మరి ఖచ్చితంగా నాకేమిస్తాడు? నాకు జయమిస్తాడన్న నిరీక్షణ మరి యెహోషాపాతు రాజు జీవితంలో కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అస్తమానము యెహోషాపాతు రాజు దేవుని మీదే ఆధారపడేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో కూడా యెహోషాపాతు రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మరి యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడంటే విచారణ చేయాలనుకున్నాడు దేవుని దగ్గర. విచారణ చేయడానికి తన మనస్సును ఏం చేశాడంటే నిలుపుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది జీవితాల్లో ఏ విధంగా ఉంటారంటే చంచలత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఏ విధంగా ఉంటారు? చంచలత్వం కలిగిన వాళ్ళుగా మరి ఉంటారు. అయితే ఇక యెహోషాపాతు రాజు ఆయన చంచలత్వం కలిగిన వాడుగా లేడు, కానీ ఆయన మరి మనస్సును నిలుపుకున్నాడు. హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, మనస్సును నిలుపుకొని ఉన్నాడు. హల్లెలూయా. కదా, దేవుని దగ్గర విచారించాలి, దేవుని దగ్గర కనుగొనాలి. ప్రభువా, ఈ 3 రాజ్యాల వాళ్ళు నా మీదకి ఏం చేస్తున్నారు? యుద్ధానికి వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేము ఏమి చేయాలి అన్నది నీవు మాకు బయలుపరచు. హల్లెలూయా. ప్రభువా, నీ చిత్తాన్ని ఏం చేయాలి? బయలుపరచు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, మనస్సును నిలుపుకొని ఏం చేస్తున్నాడంటే మరి ఇక్కడ చూస్తుంటున్నాము, యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించగా. హల్లెలూయా కదా. ఎక్కడ ఉపవాస దినం అంట? యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించగా, యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా కదా. జనులు వచ్చారు. ఎంతమంది జనులు వచ్చారంటే ఎవరెవరు వచ్చారో ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ
యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడుగు ఆసాఫ్ సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఉపవాస దినమును ప్రకటించినప్పుడు ఎవరెవరు వచ్చారంట? యూదావారందరూ తమ శిశువులతో అంటే అర్థం ఏంటి? పాలు తాగే బిడ్డలతో కూడా. హల్లెలూయా, తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు వీరి మధ్య ఎటువంటి సమస్య ఉందంటే గడ్డు లాంటి సమస్య ఉంది. ఎటువంటి సమస్య? గడ్డు లాంటి సమస్య అంటే మరి అది భయంకరమైన సమస్య, అది గొప్ప సమస్యగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉపవాస దినాన్ని ప్రకటించాడు. తర్వాత 12వ వచనంలో మనం చూస్తుంటున్నాం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. హల్లెలూయా, ఇక్కడ చూస్తుంటున్నాము గొప్ప సైన్యముతో అంటా ఉన్నాడు. ఏ సైన్యముతో? గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే మా శక్తి మా బలము ఈ విషయంలో మాకు చాలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటా ఉన్నాడు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా నీవే మాకు దిక్కు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యూదా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో మరి కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మనము జయించడానికి శక్తి చాలని పరిస్థితుల్లో, హల్లెలూయా, అన్ని వైపులా సహాయాలు ఆగిపోయిన పరిస్థితుల్లో, హల్లెలూయా, మనం ఏమని ప్రార్థన చేస్తాము? హల్లెలూయా, నీవే మాకు దిక్కు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే సమస్యలన్నీ కూడా చుట్టుకొని ఉన్నప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి, సమస్యల కంటే గొప్పవాడు మన దేవుడు. సమస్యల కంటే ఎటువంటి వాడంట? గొప్పవాడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఇక యెహోషాపాతు రాజు జీవితంలో కూడా ఇది పెద్ద సమస్యగా మరి ఉంటా ఉంది. దిక్కుతోచని పరిస్థితి, ఎటు పోవాలన్నా మరి అర్థం కాలేని పరిస్థితి. 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వస్తారంటే నేరుగా ఇలాగొస్తారా, లేకపోతే ముందు నుంచి ఒకరు, వెనక నుంచి ఒకరు, పక్క నుంచి ఒకరు వస్తారా? ఎట్లా వస్తారో మనకు మరి యెహోషాపాతు రాజుకు తెలియదు. హల్లెలూయా,
నేరుగా యుద్ధానికి వస్తే ఏదో జయించవచ్చు, కానీ ముందరొకరు, వెనకలొకరు, పక్కనొకరు. హల్లెలూయా కదా. ముందు ఒక సమస్య, వెనకలొక సమస్య, పక్క నుంచి ఒక సమస్య. హల్లెలూయా. ఇంట్లో ఒక సమస్య, బయట ఒక సమస్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ కదా. మనం చేస్తున్న ఉద్యోగాలలో ఏమంట సమస్య, రకరకాల సమస్యలు మరి చుట్టుముట్టుకున్నప్పుడు మనకు దిక్కు తోచదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు, అయితే కొన్నిసార్లు చేతులెత్తేసేవాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఎవరు చేతులెత్తేసినా మన దేవుడు చేతులెత్తేసేవాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న మన దేవుడు, ఆయన ఎటువంటి వాడంటే ఎంత గొప్ప సైన్యము మన మీదికి వచ్చినా, ఎటువంటి గొప్ప సమస్యలు మన మీదికి వచ్చినా, హల్లెలూయా, సమస్యల కంటే గొప్పవాడుగా ఉంటున్నాడు మన యొక్క దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్యల కంటే గొప్పవాడుగా ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఒకటే, మన దేవుడు సమస్యలన్నిటికంటే ఎటువంటి వాడంట గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ సమస్యల నుంచి విడుదల పొందడానికి మార్గాలే మనకు కనపడవు. అరణ్యములో మార్గాలు ఉంటాయా? అరణ్యములో దారి ఉంటుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అరణ్యంలో కూడా తన ప్రజలకు ఆయన మార్గాన్ని కలగజేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మా జీవితాల్లో కూడా మరి భయంకరమైన అరణ్యము లాంటి పరిస్థితులు మేము చూసాం. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నగారు మరి సండూరు ప్రాంతంలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆయన మీద మరి అలిగేషన్ రావడం జరిగింది. ఆయనకు ఛార్జ్షీటు ఇష్యూ చేయడం జరిగింది. చివరిగా మా నాన్నగారిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసి డిస్మిస్ చేయడానికి మరి అన్ని రకాలుగా ప్రణాళికలు ఒక వ్యక్తి జరిగించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే మా నాన్నగారి పాలిటికి హామానులాగా ఉంటా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? హామానులాగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో మరి ఛార్జ్షీట్ ఇష్యూ చేసిన తర్వాత మరి వాయిదాలు వేసి ఎంక్వైరీలు చేయడమో మరి జరుగుతూ ఉంది. మేము ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, తర్వాత మందిరంలో చేరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మాసాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు, ఒక సంవత్సరం గడిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది. ఎట్లా ఉంటుందంట? టెన్షన్ టెన్షన్. ఏంటి? ఎందుకంటే ఎవరు కూడా మా నాన్నగారి పక్షంగా మరి మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి బెంగళూరులో సిండికేట్ బ్యాంక్ జోనల్ ఆఫీసులో ఉంటున్న డీజీఎం కిణి అనే వ్యక్తి ఈ కార్యానికి తలపడ్డాడు. ఒక ఉన్నతమైన అధికారి తలపడ్డాడు.
దేని కొరకు తలపడ్డాడన్న విషయము చివరికి తెలిసిందంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రాడ్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న విధానాన్ని బట్టి మరి యొక్క కుట్రను ఆ యొక్క కిణి అనే వ్యక్తి మరి తన హృదయంలో ఉంచుకొని ఏ విధంగానైనా డిస్మిస్ చేయాలని. ఎందుకంటే అన్య జనాంగం నుంచి మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, హల్లెలూయా. దానిని బట్టి మా నాన్నగారి మీద ఏం పట్టంటే పగబట్టిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు, హల్లెలూయా. ఇక మా నాన్నగారిని ఇంకా నెక్స్ట్ వాయిదాలో ఏం చేయాలంటే మరి సస్పెండ్ చేసేయాలి. ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ వాయిదాలో మా డాడీని సస్పెండ్ చేసేయాలి. ఇంకా అన్నీ అయిపోతూ ఉన్నాయి. మా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి జ్ఞాపం చేసుకోండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరి క్షణంలో ఏం జరిగిందంటే ఆ కిణి అనే డీజీఎంకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది, హల్లెలూయా. ట్రాన్స్ఫర్ రావడమే కాదు కానీ ఆ ప్లేస్లో మా డాడీ ఫ్రెండు డీజీఎంగా అక్కడికి వచ్చాడు, హల్లెలూయా. మా డాడీ ఫ్రెండ్ ఏమైపోయాడంట, కిషోర్ అని మా డాడీ ఫ్రెండు డీజీఎంగా ఆడికి వచ్చాడు. ఆడికి వచ్చినప్పుడు ఆయన ఫైల్ అంతా చూస్తే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఓ, ఈయన ప్రభువుని నమ్ముకున్న దాన్ని బట్టి ఇటువంటి కుట్ర పన్ని ఏదేదో చిక్కులో పెట్టేశాడు ఈ వ్యక్తి అని చెప్పేసి తెలుసుకొని ఆయన వచ్చిన వెంటనే ఆ వాయిదాలో మా డాడీ సస్పెండ్ అయిపోవాలి, సస్పెండ్కు బదులుగా ఆ ఛార్జ్ షీట్ను ఆయన క్లోజ్ చేయడం జరిగింది, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విషయము తెలిసినప్పుడు నిజంగా మాకు ఒక పండుగ దినంలాగా అది మార్చబడింది, హల్లెలూయా. మా జీవితంలో సంతోషం, ఆనందం, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన ఉపకారం మేలును తలపోస్తూ ఉంటే కంట్లో మాకు నీళ్లు ఆగడం లేదు, హల్లెలూయా. మాకు జ్ఞాపకమైంది, దుష్టుడైన హామాను మొర్దెకై మీద కుట్ర పడినప్పుడు ఆ యొక్క హామాను యొక్క కుట్ర ఏం కాలేదంట, జయము చూడలేదు. కానీ అయితే యథార్థవంతుడిగా ఉంటున్న మొర్దెకై పట్ల దేవుడు తోడై ఉండి హామాను మీద దేవుడు జయమిచ్చాడు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. రాజు శాస్త్రాన్ని పుట్టించాడు హామాను. మరి ఆ యొక్క శాస్త్రం ఏం చేయబడిందంట, ఆ శాస్త్రము కొట్టివేయబడినట్లుగా మా డాడీ గారి మీద వేసిన ఛార్జ్ షీట్ అంతా కూడా కొట్టివేయబడింది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఒక రోజు ఉపవాస ప్రార్థన చేస్తే, 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే ఏం అయిపోవాలా, పరిష్కారం దొరకాలి, హల్లెలూయా. అయితే కొన్ని దానులకు ప్రార్థన చేసిన వెంటనే ఏం జరుగుతుందంట, పరిష్కారం దొరికేదిగా మరి ఉంటా ఉంది. కొన్ని ప్రార్థనలకు మరి త్వరగా పరిష్కారం అనేది దొరకదు. అయితే ఆ సమయము మరి దేవునికే తెలుసు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయం ఎవరికి తెలుసు అంట, దేవునికి తెలుసు. అందుకనే దేవుని వాక్యం చూస్తుంటున్నాం, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండండి అంటా ఉన్నాడు, హల్లెలూయా కదా. మనం ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే జయాలు వస్తూ ఉంటే, హల్లెలూయా, ఎంత సంతోషమో ఎంత ఆనందమో, హల్లెలూయా కదా. ఆ యొక్క సమస్యకు మనకు జయము రాకుండా మరి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎప్పుడప్పా ఈ కోర్టులో మాకు జయం, ఎప్పుడప్పా ఈ సమస్య నుంచి మనకు జయం, ఎప్పుడప్పా మనకు విడుదల అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామో ఎదురు చూస్తూ ఉంటాం, హల్లెలూయా.
ఎదురు చూడడమే కాదు, కానీ మన జీవితంలో ఏం చేయాలంట? యెహోషాపాతు ఏ విధముగా తన మనస్సును దేవుని మీద నిలుపుకున్నవాడుగా ఉంటున్నాడో ఆ విధముగా మన జీవితాల్లో మనము దేవుని మీద మన మనస్సును నిలుపుకునేవాడుగా మనం ఉండాలి. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తుంటున్నాము, యెహోషాపాతు రాజు దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు చెప్పండి? ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని మన జీవితంలో మనం విశ్వాసములో మనం బలపడాలంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మన జీవితంలో దేవుని వాక్యాన్ని బాగా వినేవాళ్ళుగా ఉండాలి కదా. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. దేని గురించి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది? సినిమా కబుర్లా లే సీరియళ్ళు ఉంటున్న విషయాలను మనము మాట్లాడడం వలన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, లోక సంబంధమైన విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు మాట్లాడడం వలన మన జీవితంలో పరిష్కారము లేదు. హల్లెలూయా, మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని మీద మనం మనస్సును నిలుపుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి, విచారణ చేసేవాళ్ళుగా ఉండాలి. ప్రభువా తండ్రి, ఈ యొక్క సమస్యకు నీ యొక్క సన్నిధిలో మేము విచారిస్తూ ఉన్నాం. ప్రభువా దీనికి ఏం చేయాలి? మాకు పరిష్కారం కావాలి. హల్లెలూయా కదా. బస్సు లేట్ అయితే మరి ఎక్కడికి పోతారు? అక్కడ ఎంక్వైరీ కేంద్రం ఉంటుంది, బస్ స్టాండ్లో కానీ మరి రైల్వే స్టేషన్లో కానీ పోయి అడుగుతారు, ఏమండి బస్సు ఇంకా రాలేదు అని విచారిస్తారు. విచారించినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఇంకో 10 నిమిషాలు వస్తుందండి అని చెప్తాడు. లేకపోతే ఏదో బస్సు రిపేర్ ఉంది, ఇంకొక గంట సేపు లేట్ అవుతుందో ఏదో ఒక విషయం చెప్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనము దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు కూడా ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? విచారణ. హల్లెలూయా, ఆ యూదా అంతటా కూడా దేవుని ప్రజలందరూ కూడి కదా, స్త్రీలు పురుషులు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయము వ్రాయబడింది. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తమ శిష్యులతోనూ భార్యలతోనూ అంట, తమ శిష్యులతోనూ భార్యలతో. ఎందుకు రాయబడిందో తెలియదు, శిష్యులతో భార్యలతో అండి. ఎందుకంటే భార్యలు చెప్పొచ్చు, ఏమండి మీరు పోండి, మీరు ప్రార్థన మీరు పోండి, నేను ఇంట్లో ఉంటాను, నేను పిల్లోడిని చూసుకుంటాను, పిల్లోడు ఏడుస్తాడు అని చెప్పి ఏం చేయొచ్చు అంట? పురుషులను పంపించు అంట. హల్లెలూయా, అందుకనే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, పాలు తాగే శిష్యులను కూడా మరి స్త్రీలు ఏం చేశారంట? మరి ఎత్తుకొని దేవుని సన్నిధికి తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా, చూస్తుంటున్నాము, యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? నిలబడాలి, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా. హల్లెలూయా కదా. ఆ పరిస్థితి ఎటువంటిదే కానీ కదా, కొన్ని పరిస్థితులు కుటుంబాల్లోనే కొన్ని పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా, కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు చెప్పుకునే కొన్ని సమస్యలు ఉంటాయండి. హల్లెలూయా, చెప్పుకోలేని కొన్ని సమస్యలు మరి ఉంటాయి. అన్నీ చెప్పుకునే సమస్యలేనా? అన్నీ చెప్పుకునే సమస్యలు కాదు, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. హల్లెలూయా, చెప్పుకోలేని సమస్యలు కూడా ఎవరితో చెప్పుకుంటారంటే, ఎవరు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారో వారితో మాత్రమే వాళ్ళు చెప్పుకునే వాళ్ళుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు మన యొక్క బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా, ఆ బెస్ట్ ఫ్రెండు మనం చెప్పుకోలేని సమస్యలను ఎవరితో కూడా లీకేజ్ చేయడు. హల్లెలూయా, చెప్పుకోలేని సమస్యలు ఎవరితోనైనా లీకేజ్ చేస్తే మరి ఎవరితో చెప్తే వాళ్ళు ఏం చేస్తారు?
ఆ సమస్యలు మరి ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకుంటూ పోతూ ఉంటారు. హల్లెలూయా. అయితే కొన్ని గొడ్డు లాంటి సమస్యలు, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు మన జీవితంలో ఉంటాయి. అయితే మనం చేయవలసింది ఏమంటే మన మనస్సును దేవుని మీద నిలుపుకొని, హల్లెలూయా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? విచారణ చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏముందంట? ఏం నిరీక్షణ ఉంది చెప్పండి? ఏమి నిరీక్షణ ఉంది మనకి? ఏమి నిరీక్షణ ఉంది మనకి? మన దేవుడు చెవులుండి వినే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కళ్ళుండి చూచే దేవుడు. మన దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు చేతులుండి ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కాళ్ళుండి మనల్ని ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక నిర్జీవమైన వస్తువు కాదు, ఆయన సజీవుడైన దేవుడు అన్న నిరీక్షణ మన జీవితంలో ఉంది. హల్లెలూయా కదా. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అన్న నిరీక్షణ మనకుంది. అందుకనే ఈరోజు ఉపవాస ప్రార్థనలో అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి పోయి మందిరంలో ప్రార్థన చేస్తే మందిరంలో దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థనను ఆలకిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మనం ఇక చూస్తుంటున్నాం. 8వ వచనం నుంచి చదువుకుందాం. దినవృత్తాంతం వారు అందులో నివాసం చేసి, అమ్మా ఎక్కడ చదువుతున్నావు? అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఈ మందిరానికి ఎవరి పేరంట? యేసయ్య పేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఈ యొక్క మందిరం ఎదుట నిలబడి మందిరంలోనికి వచ్చి, హల్లెలూయా, మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేని విషయం అంటే ఇంకోసారి చదవండి. కీడుకైనను కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఈరోజు మరి మీ జీవితాల్లో ఏదైనా కీడు, ఏదైనా యుద్ధం ఉందా? ఏదైనా తెగులు ఉందా? రోగం ఉందా? మీ కుటుంబాల్లో ఏదైనా కరువు ఉందా? హల్లెలూయా. అది మీ మీదకి వచ్చిందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. హల్లెలూయా. దేవుని మందిరంలో వచ్చి, దేవుని మందిరంలో నిలబడి, దేవుని మందిరంలో కూర్చుని మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఏం చేసేవాడుగా ఉన్నాడంట? ఆలకించేవాడుగా ఉన్నాడు. యెహోషాపాతు రాజు అంటున్నాడు, అయ్యా మేము నీ మందిరంలో వచ్చి నేనేం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన నీవు ఆలకించు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక అని యూదా అంతటను అందరూ కూడా చేరి ఏం చేశారంటమ్మా? ఉపవాస ప్రార్థన వాళ్ళు చేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రైజ్ లార్డ్ దేవుడు ఒక కార్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉంటున్న ఒక యాజకుడు ఉన్నాడు. దేవుని సేవకుడు యెహజీయేలుని ఒక దైవజనుడు మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా
అతడు ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను. ఏమని ప్రకటించాడంట? యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. హల్లెలూయా. మీరు ఇంతవరకు ఏం చేశారు? మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసిన దానికి దేవుడు ఏం చేశాడు? జవాబిచ్చాడు. ఆ జవాబును మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆలకించాలి, మీరు వినండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అదేమంటే యెహోవా సెలవిచ్చిన దేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఈ గొప్ప సైన్యం చూసి భయపడ్డావా యెహోషాపాతు రాజా? ఇప్పుడు నువ్వేం చేయకూడదు? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయంలో యుద్ధానికి దేవుడు ఏం చేస్తాడు? పొమ్మంటాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, మీరు పోయే అవసరం లేదు, నేను యుద్ధం చేస్తానంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితాల్లో కూడా అంతే. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేసి మన ముందుకెళ్తే జయం దొరుకుతుంది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రభువే ఆయనే యుద్ధం చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, మనము పోరాడుతున్నది ఎవరితో అంట? ఆకాశ మండలమందుంటున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడదేమంటే, ఇంతవరకు మీరు పోరాడి 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 నాకు చేత కాదని చెప్పేసి మీరు సోలిపోయారేమో. ప్రభువా, నీవే మాకు దిక్కు నాయనా. ఈ కుటుంబ సమస్యల్లో నేను భరించలేక నేను పోతా ఉన్నాను. హల్లెలూయా. మరి రకరకాల సమస్యలు, దీన్ని నేను భరించలేకపోతా ఉన్నాను అని నీవు అనుకుంటా ఉన్నావా? హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటాడంటే, నీవు యుద్ధం చేయొద్దు. నువ్వేం చేయొద్దు? నీవు యుద్ధం చేయొద్దు. నువ్వేం చేయాలి? ఊరికే ఉండు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయి, నీవు స్తుతించు. నీ డ్యూటీ ఏంటి? ప్రార్థన చేసే డ్యూటీ, స్తుతించే డ్యూటీ నీది. హల్లెలూయా. యుద్ధం చేసే డ్యూటీ ఎవరిది? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు. మనం ప్రార్థన చేయకుండా స్తుతించకుండా ఉంటే సైతాను కూడా మన మీద యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మోషే మరి ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి ఎక్కడికి వచ్చారంటే వారు రెఫీదీంకి వచ్చారు. హల్లెలూయా. అక్కడ రెఫీదీంలో వాళ్ళు ఏం చేశారు? మరి దేవుడు నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళు నీళ్లు తాగారు. హల్లెలూయా. తర్వాత ఏం జరిగిందంటే అమాలేకీయులు ఎదురుగా వచ్చారు. అమాలేకీయుల మీదకి ఇజ్రాయేల్ యుద్ధానికి పోతున్నారు. మోషే ఏం చేశాడంట? 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతూ ఉంది? జయము. యెహోషాపాతుపై యుద్ధం చేస్తూ ఉన్నాడు, జయం జరుగుతూ ఉంది. హల్లెలూయా. మోషే చేతులు బొరవెక్కినప్పుడు ఏమైపోతుందంట? అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అందుకనే ఊరు ఆహరణలు ఏం చేశారంట? అవతలకు చెయ్యి, యువతలకు చెయ్యి పట్టుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమాలేకీయుల మీద దేవుడు అద్భుతమైన విజయము ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. అందుకనే అక్కడ మోషే బలిపీఠం కట్టాడు. యెహోవా నిస్సి. హల్లెలూయా. యెహోవా ధ్వజము. హల్లెలూయా. యెహోవా నా ధ్వజం, యెహోవా నిస్సి అని
మరి అక్కడ బలిపీఠం కట్టడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో జయమచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని స్తుతిస్తూ ఉంటే ప్రభువే మన పక్షంగా ఆయన యుద్ధం చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం చూడండి, మరి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తేకువ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. హల్లెలూయా. ఇక చూడండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి. యహాజీయేలు ప్రవక్త ఉన్నాడు కదా, దైవజనుడు ఉన్నాడు కదా, మరి ఆయన మాటను ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఆయన దైవజనుడు. దైవజనుడు యొక్క మాటను మీరు నమ్మితే మీరేమవుతారు? కృతార్థులైతారు. మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు, మీరు జయం పొందిన వారుగా ఉంటారని చెప్పినప్పుడు వారు యెహోషాపాతు చెప్పిన మాటలు ఎందు వారు నమ్మకం ఉంచారు, లక్ష్యం ఉంచారు. హల్లెలూయా. 21వ వచనం చూస్తున్నాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. దేనికి నియమించాడంటే చెప్పండి? స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మల్ల నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టను గనుక వారు హతులైరి. అమోనీయులను, మోయాబీయులను, షేయూరు మల్ల నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేవలను పొంచి ఉండిరి. వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తు మీదను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడు కూడా తప్పించుకొనలేదు. హల్లెలూయా. ఎవరు తప్పించుకోలేదంట? ఒక్కడు కూడా తప్పించుకోలేదు. హల్లెలూయా. ఎన్ని రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు? 3 రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. 3 రాజ్యాల వారిలో ఒక్కడు కూడా ఏం కాలేదంట? తప్పించుకోలేదు కదా. 3 రాజ్యాలు యుద్ధం చేస్తే ఎవరైనా ఒక రాజ్యమైనా గెలిచాలి కదా, ఒకడైనా మిగిలాలి కదా, అవునా కదా? అయితే ఒక్కడు కూడా మిగలలేదంట. ఒక్కడు కూడా మిగలలేదంటే అక్కడ ఎవరు యుద్ధం చేశారు? అక్కడ యెహోవా యుద్ధము చేశాడు. యేసయ్యనే యుద్ధము చేసిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంట? శరీర సంబంధంగా మనము యుద్ధము చేసేది వద్దు. హల్లెలూయా. శరీర సంబంధంగా యుద్ధం చేసేది వద్దు. నీకు శ్రమ ఉందా? నీ శరీర సంబంధంగా నీ యుద్ధం చేయొద్దు. హల్లెలూయా. నేను లేనిపోని మాట్లాడుతున్నారా? ఏం చేయాలి? 2 బండబూతులు తిట్టాలి వాళ్ళని. 2 బండబూతులు తిడితే ఏమైపోతుంది? నీకు జయం దొరుకుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఆత్మ సంబంధంలో నోట్లో బండబూతులు వస్తాయా? పాడు మాటలు వస్తాయా? పాడు మాటలు రావు. స్తుతించే నోట్లో ఏముంటుంది? స్తుతినే ఉంటుంది కానీ. హల్లెలూయా. మరి లోక సంబంధమైన పాడు మాటలు నోట్లో ఉండవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక్కడ స్తుతించడానికి మొదలుపెట్టారు. పాడుటకు స్తుతించడానికి వారు మొదలుపెట్టినప్పుడు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబాలలో ఏ సమస్య ఉందో, హల్లెలూయా, దాని గురించి ఏం చేయాలి? స్తుతించండి, పాటలు పాడండి, ఆరాధించండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. హల్లెలూయా. 3 రాజ్యాల వాళ్ళు ఏ విధంగా ఏమైపోయారో ఆ విధంగా మీ కుటుంబాలలో పనిచేస్తున్న వ్యక్తులు కాదండి, వ్యక్తులు అంత మంచివాళ్ళే. మీ కుటుంబాలలో పనిచేస్తున్న మరి వ్యక్తులలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు, ఆ అమోనీయుల ఆత్మ, ఆ యొక్క మోయాబీయుల ఆత్మ, ఆ యొక్క షేరు మలి నివాసుల ఆత్మలు ఏవేవి పనిచేస్తున్నాయో, హల్లెలూయా,
ఆ యొక్క దురాత్మలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే చిత్తుగా నాశనం అయిపోతాయి. హల్లెలూయా. ప్రజలను కుటుంబాలను అవి వదిలిపెట్టి తొలగిపోయేవిగా మరి ఉంటూ ఉన్నాయి. కుటుంబాలలో దేవుడు గొప్ప రక్షణ కలగజేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ఇన్ని రోజులు మీ యొక్క కుటుంబంలో మీ భర్త కోసము కన్నీళ్ళు కార్చి ఏడుస్తూ ఉన్నావా? హల్లెలూయా. దేవుడు ఆ ఏడుపు బదులుగా నీకు గొప్ప సంతోషం, నీ భర్తను చూసినప్పుడు గొప్ప సంతోషం. నీ భార్యను గురించి నీవు ఏడుస్తూ ఉన్నావా? దేవుడు స్తుతించి ఆరాధించు, నీ భార్య పట్ల నీకు గొప్ప సంతోషం, ఆనందం కలుగుతుంది. నీ పిల్లల గురించి ఏడుస్తూ ఉన్నావా? దేవుని స్తుతించు, ఆరాధించు. ఈ 40 రోజుల్లో దేవుడు ఏం చేయబోతున్నా అంటే నీ పిల్లల జీవితంలో జరిగే మార్పును బట్టి నీవు దేవుని స్తుతించి ఆరాధించే వాడుగా మరి ఉంటారు. హల్లెలూయా కదా. మీ పిల్లలు మరి నిమిత్తం దుఃఖించిన మీ జీవితంలో దేవుడు ఆనందము సంతోషాన్ని కలగజేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే స్తుతిలో ఏముందంట, దేవుని యొక్క శక్తి ఉంటా ఉంది. హల్లెలూయా. మనకు ఉన్న ఆయుధాలు ఎన్నంట? ఎన్ని ఆయుధాలు మనకి? మనకి ఎన్ని ఆయుధాలు ఉన్నాయంటమ్మా? స్తుతిలో దేవుని శక్తి, ప్రార్థనలో దేవుని శక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో దేవుని యొక్క శక్తి. ఈ 3 ఆయుధాలను మనము పట్టుకోవాలి. ఈ 3 ఆయుధాలను మనము పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు గడ్డు లాంటి సమస్యలు, నీవు జయించలేని నీకు చేత కాని సమస్యలను దేవుడే యుద్ధము చేసి గొప్ప జయమును అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి జయమును ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి కుటుంబంలో, ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబంలో, హల్లెలూయా, మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తుంటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో నా దేవుడు గొప్ప జయమును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలల వంచి మనము ప్రార్థన చేసుకుందాం.